హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్లో చెప్పండి. అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇక ఒక అరగంట ముందు అయితే స్కూల్కి అయితే పంపించి ఇంకా వచ్చాము. సో ఈయనైతే రెడీ అయి కూర్చున్నాడు. వర్షం అయితే తగ్గట్లేదు. షాప్కి వెళ్ళడానికి అయితే వర్షం తగ్గినాక వెళ్దామనేసి కూర్చున్నాడు. వర్షమే పొద్దున్నుంచి ఒకటే వర్షం అనమాట. సో వర్షంలోనే ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. పొద్దున్నుంచి అయితే వర్షము తెల్లవారుజామున పడిందో లేదో తెలియదు కానీ సో లెసన్ కాడి నుంచి ఒకటే వర్షం అనమాట. సో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడైతే పిల్లలకైతే వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వంట ఏం చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నువ్వు ఏమైనా మాట్లాడు. షాప్కి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు చెప్పు. నువ్వు కూడా చెప్పాలి. నేను చెప్పాను కదా, నువ్వు చెప్పాలని. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఎవరో పంతులు కదా. వర్షం అయితే చూపిస్తాను మీకైతే. అసలు వర్షం చూడండి. పంతులు ఈ బట్టలు అయితే ఇంకా కింద అయితే వేసేసాను. పొద్దున్నే వెళ్ళి పైన వేసాను అనమాట. ఇంకా మళ్ళీ చిన్న స్టార్ట్ అయిపోయింది అని కింద వేసాను మళ్ళీ. సో కింద వేస్తాను ఆ బట్టలన్నీ. అసలు చూడండి వర్షం అయితే ఫుల్ వర్షం అనమాట. సో బట్టలు కూడా ఒక పొద్దున్నే తప్పేసాను. ఈవినింగ్ ఉతకాలన్నమాట. సో కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. వర్షం అయితే తగ్గేలా లేదు అసలు. కూరగాయలు కట్ చేసుకుంటాను. తీసురా కలిపి కలిపి గ్లాసులు వాళ్ళ గ్లాసులు వీడియో చూడనట్టు మెసేజ్ ఇంకా ఇవైతే నిన్న ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా వంకాయలు అయితే తెచ్చారు. ఇంకా తోటలు అయ్యి ఇప్పుడైతే ఫ్రై చేసేస్తాను. ఇవి కట్ చేసుకొని చాలా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. నిన్నైతే కొంచెం బాగున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చూడండి కూలింగ్ చప్పదాన్ని వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో అయితే. గిన్నెలో ఇంకా వాటర్ పోసుకొని ఇంకా బాగా కట్ చేసుకుంటాను. 11 అయితే అది ఎవరిది ముక్క తినమని కూలింగ్ ఉన్న తర్వాత తింటాను. 4 ఉన్నాయి మొక్కలు ఉంటాను. మొక్కలు ఉండిపోతే తినవచ్చు. అమ్మ చేద్దే ఇంకా ఇప్పుడు బాగా చేద్దాం. ఎలా నాకు అలా టేస్ట్ రాదు. అప్పుడు చేద్దే పోయావా మీ మమ్మీ దగ్గర వంటలో బాగుందని అంటున్నావు. మరి నేర్చుకోవాలి. వర్షం ఏం తగ్గట్లే అసలు. వర్షం
అందుకేగా నేను వెళ్ళిపోయారు పంతులు గారు. పండుగ వరకు మాట్లాడగల తీసేవాడు ఎవరో తీసుకున్నాడు. అదే ఎవరికెవరే ఏమమ్మా అంటే ఎల్లమ్మ ఏం కూరమ్మా నేను ఇటు వరకే ఇప్పుడు అది కూడా లేదు, బీసుకుపోయాడు. చెప్పానుగా మొన్న ఇసుకలోనో ఆడుతున్నారని మొహం బీసుకుపోయి మాట్లాడుతున్నాను. పిల్లలు ఆడుతుంటే కూడా తప్పు వచ్చేస్తుంది. ఏం చూపించిన పండుగ తెచ్చేది ఇలా తెచ్చేది అమ్మ టౌన్ తెచ్చి ఇల్లు దగ్గర గేట్ దగ్గర తడిసిపోయేస్తాను. నేను పక్కన నించున్నా ఫస్ట్ చదివేది, తర్వాత ఇచ్చేది అంత తెలియలేదు. తర్వాత తడిసిపోతుంటే అనిపించింది వచ్చేవాడు లేట్ అవుతుంది. ఇంకా రేపు పక్కన నించుంది. అంత తెలియలేదు. వర్షమే ఏమీ లేదు, చెట్టు తప్ప మనకి ఇక్కడ అన్నట్టు ఉంది. వచ్చేస్తా కదా అనుకున్నాను. హలో హలో ఎలా చెప్పు. సరే సరే నేను ఇంక వెళ్ళదు, ఇంక వాన తగ్గట్లేదు. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆగుతాను చెప్తాను. నిన్న చెట్లే వాళ్ళు ఇచ్చేదండి రాత్రి ఇచ్చి సాయంత్రం షర్ట్ మేకర్ హ్యాండ్ మేకర్ గారు పిల్లలు బట్టలు తీసుకెళ్ళి యూనిఫామ్ మధ్యాహ్నం వెళ్తాను. అలాగే అయిపోతుంది రోజు రోజు. ఈ సోమవారం వల్ల వేయాలి చూడు. పిల్లల్ని సెపరేట్ కొనుక్కుంటున్నారు. బట్టలు వేసుకున్నా కూడా సపరేట్ కనబడుతుంది. ఏ చూడు ఎందుకు కనిపిస్తారు? ఇంకా తోటకి వెళ్తుంది పనికి అంతా. ఈ పనికి వెళ్తుందా? వంకాయ పనికి వంకర కోయడానికి మొన్న అలా వంకర తోట మధ్యాహ్నానికి వచ్చేస్తాను. అందుకేనా తోటలో ఫ్రెష్గా ఉన్నాయి. రాత్రి సరిపోదు, సాయంత్రంకి ఒక పూటకు వస్తుంది. ఏం చేయమంటారు? అంటే ఏదో చేయట్లేదని ఇప్పుడు అయిపోయింది అనుకో. ఒకేసారి కంటి నిండా కనపడాలి. చెన్నై కంటి నిండా కాదు, సాయంత్రం 2 పూటలు చూసుకుంటా నేనైతే. నువ్వు ఒక పూటకు వస్తుంది, సాయంత్రం ఏదైనా చెయ్యాలా ఇంకా చూద్దాం. ఇది అవునే ఎండింది అయిపోయి తగ్గినట్టు నువ్వు పోనా ఇల్లు కవర్ పెట్టుకుని ఇల్లు కొంచెం తగ్గినట్టుంది. అలాగే అయిపోతుందా? వాళ్ళు ఇంకో గంటగా క్యారేజ్ తీసుకెళ్తాక రావాలి. గంట బాగుంది. ఏ కవర్ లేదు అదిగో అక్కడ ఈ కవర్ ఉంది చూడు, చట్నీ కవర్. సో ఇంకా షాప్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ఇప్పుడే కొంచెం తగ్గినట్టు ఉంది కానీ తగ్గలేదు. సో చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడే కూర్చుంటే టైం అయిపోతుంది, ఇంకా అక్కడ పని అయితే అవదనేసి ఇంకా స్టార్ట్ అయ్యాడు అనమాట. ఇంకా కవర్ ఒకటి పెట్టుకుని ఇంకా తలకైతే వెళ్తున్నాడు. సో ఇప్పటికే ఇంకా గంట నుంచి చూస్తున్నాడు అనమాట. ఇంకా తగ్గిద్దా లేదని వర్షం అయితే ఇంకా అది అసలు తగ్గడం లేదు. చూసి ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా కొంచెం తగ్గినట్టు అనేసి స్టార్ట్ అయిపోతుంది. ఎవరో వచ్చారంట షాప్ దగ్గరికి, అందుకనేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు వరకు అయితే ఉండడండి. ఇంకా పిల్లలు దించేసి ఇంకా రెడీ అయిపోయి వెంటనే వెళ్ళిపోతాడనమాట. సో వర్షం వల్ల ఇంక ఈ రోజు లేట్ అయిపోయింది ఆయనకైతే. అయినా సింపుల్ పడ్డా సరే కవర్ తగిలించుకుని వెళ్తున్నాడు తలకైతే. ఇంకా
ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. సో ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని కట్ చేసుకున్నాను. సో ఫాస్ట్గా అయితే ఫ్రై చేసుకుంటాను. ఎక్కువసేపు అయితే వంకాయలు కట్ చేసుకున్నాకైతే బయట అయితే అస్సలు ఉండకూడదు అనమాట. సో ఫాస్ట్గా అయితే కట్ చేస్తాను, అయితే వేసుకుంటాను అనమాట. సో ఎక్కువైపోద్ది, ఇంకా వంకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోతే సరిపోతాయి. సో ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ పోసేసుకు, ఇందులో కావాల్సిన పోపు దినుసులు అయితే రెడీ చేసుకొని ఇంకా నూనె హీట్ అయ్యే లోపు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సో ఎంతవరకు ఫ్రై అయినాయో వంకాయని చూసేద్దాము. సో ఉప్పు అది వేసేసాను. ఇందులో ఉప్పు వేసి ఇంకా పసుపు కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం లాస్ట్లో అయితే ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా ఇందులో ధనియాల పొడి ఇంకా లాస్ట్లో వేసుకుంటాను. పక్కనైతే వంకాయ ఫ్రైలోకి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకైతే ఉడకపెట్టిన ఎగ్స్ అయితే పెడదాము ఫ్రైలో అనేసి ఇంకా పెట్టాను. ఇంకా అదైతే మీరు రైస్ అయితే పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే పూర్తయినంత చూపిస్తాను మీకైతే. అంతవరకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇంకా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా సింపుల్గా అయితే చేసుకోండి, మీకు నచ్చుద్ది. కాకపోతే నేను అప్పుడప్పుడు అయితే ఇంకెట్లా చేస్తూ ఉంటాను. కొంచెం పిల్లలు అయితే కారం తినరు, ఇంకా ఫ్రైలో కారం కూడా కొంచెం వేసాను అనమాట. సో ఇంకా క్యారేజ్ అయితే ఇంకా ప్రిపేర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా క్యారేజ్ కట్టేసి ఇంకా స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. సో రైస్ పెట్టేసాను అనమాట. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి ఇంకా పెంకులు వేసి చక్క పెట్టాను. ఇంకా కూర కూడా వేసేసుకొని, అది ఫ్రై కూడా వేసేసుకొని ఇంకా అందులో ఎగ్స్ వేసుకొని సో స్టార్ట్ అవ్వాలి స్కూల్కి అయితే ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా ఎట్లా చేసుకుంటారా లేకపోతే వేరే రకంగా చేస్తారా అయితే నాకైతే కామెంట్ చేయండి. నేను ఎందుకంటే మసాలాలకి ఏమి వేయనమాట, ముందే వేస్తానన్నాను. కాకపోతే కొంచెం ఎందుకులే మసాలాలు వేడి చేస్తాయి అనేసి వేయలేదు. కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. సో ఇంకా కర్రీ చేసిన ఎగ్స్ అయితే వేసేసుకుని క్యారేజ్ అయితే ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో ఇదన్నమాట. మీకు నచ్చితే మరి లైక్ చేయండి. రేపు మళ్ళీ చాలామంది హోమ్ టూర్ అయితే చేయమని చెప్తున్నారు. కుదిరితే అది కూడా చేస్తానన్నమాట. చాలా రోజుల నుంచి అయితే నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే కుదరట్లేదు. సో మా హోమ్ టూర్ అయితే చేసి డెఫినెట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అయితే వాచ్ చేయండి. సో ఈ వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఈరోజు మా హస్బెండ్ ఇంకా పనికి షాప్కి వెళ్ళడానికి అయితే లేట్ అయిందనమాట. ఇంక అందుకని కొంచెం కాసేపు అయితే కూర్చున్నాడు వర్షం తగ్గేదాకా. సో వీడియో అనేది బాగుంటుంది చూడండి. ఇంకా కచీప్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి నాప్కిన్స్ తెచ్చేసి ఒక స్పూను 2 కచీపులు అయితే ఇంకా బ్యాగ్లో పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే ఇంకా పూర్తి అయిపోయి ఇంకా క్యారేజ్ కూడా పెట్టేశాను.
సో ఇప్పుడైతే ఇంకా లంచ్ అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట. సో ఈ ఫ్రై కానీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వర్షం వల్ల చిన్న వర్షం అయితే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. గొడుగు వేసుకొని ఏదో ఒకటి వేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆకలిగా ఉంటారు. సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి మరి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా క్యారేజ్ కట్టేశాను. ఓకే బాయ్ బాయ్.